తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. రెండు హార్లీ హెలికాప్టర్స్ కూడా ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాలను కుంభవృష్టి ముంచెత్తింది. అటు ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డిలో ఒక్క రోజులోనే ఏకంగా 500 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు కామారెడ్డి నీట మునిగింది. గ్రామాలు వరద పాలయ్యాయి. అటు నిర్మల్లో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. అటు వాతావరణ శాఖ తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు, భద్రాద్రి, యాదాద్రి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్ జిల్లా మునిపల్లి గోదావరిలో చిక్కుకున్న పశువుల కాపరి శంకర్ నాయక్ ను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. గొర్రెలను మేపేందుకు వాగు అవతలి వైపుకు వెళ్లి చిక్కుకున్నాడు. ఎట్టకేలోకి వాడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పశువుల కాపరిని రక్షించాయి. గ్రామానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. आप नहीं जाएगा बोले